ఇస్తున్నారండి రామకృష్ణ గారు, మల్లీశ్వర్ గారు. పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఇదేదో గోలగా ఉంది. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది. అదేం గుబులు, ఇదేం తెగులు, ఇదేనా ఈడంటే. ఇదేదో గోలగా ఉంది, నీ మీది గాలి మన్నింది. ఒకే చొరవ, ఒకే గొడవ, అదేనే ఈడంటే. ఒంటిగా పండుకో నీదు, కంటికే మతురా నీదు. అదే ధ్యాస, అదే ఆశ, నేనాగేదెట్టగా. పువ్వులే పెట్టుకో నీదు, పువ్వుని ముట్టుకో నీదు. అది పాడు, ఇది గోడు, నీగేదెట్టగా. ఊరికే తహతహమంటాది, ఊపిరి చని చనిగుంటాది. అదేం సెగలు, ఇదేం పొగలు, అదే నీడంటే. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది. ఒకే చొరవ, ఒకే గొడవ, అదే నీడంటే. చెప్పిన ఊరుకోదాయే, వాయిదా వెయ్యనీదాయే. అదేం కిలకు, అదేం పులకు, నీ బతికేదెట్టాగా. రేతిరే కాల్చుకు తింటాది, అవేం కలలు, అవేం కథలు, అదేలే ప్రేమంటే. ఇదేదో గోలగా ఉంది, నీ మీది గాలి మన్నింది. ఒకే చొరవ, ఒకే గొడవ, అదే నీడంటే. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది. అదేం గుబులు, ఇదేం తెగులు, ఇదేనా ఈడంటే. తర్వాతి పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి ఎందాక ఎగిరేవమ్మా గోరింక గోరింక
గూటికి చేరుకోక సందేవాలినాక గూటికి చేరుకోక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా జోడు గోవ వాకిలి తాకి నీడలెక్కి చీకటి మూసి పెన్నలాడే ఇంటికి చేరు పెద్దనాలు చాలు నింకా ఎందాక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా రాజకార్యమంటూను దేశమేలబోతే వేగు చొక్క వెక్కిరింతలో కునుకైన రాది మూసి ఉన్న రెప్పల వెనకే చూసుకోవే నన్ను పిల్లగాలి గుసగుసలైనై జోల పాడుతాను ఎందుకు లేదో చాట తొందరగా రావేమంట కోరగానే తీరిపోతే కోరిక విలువేమిటంట ఎందాక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా ఆహాహా. సందేవాలినాక గూటికి చేరుకోక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా ఊసిపోని ఏకాంతంలో తోసిపోకు నన్ను తోడు లేని కలల బరువుతో ఈడు నీదలేను దారం నీ చేతిని ఉన్న గాలిపటం నేను దూరం ఎంతైనా గాని నిన్ను వీడిపోను తీసుకుపో నీతో బాటే కాదంటే నా మీదొట్టే తీసుకుపో నీతో బాటే కాదంటే నా మీదొట్టే ఊరించే దూరం ఉంటే అదో కమ్మదనమేనంట ఎందాక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా సందేవాలినాక గూటికి చేరుకోక ఎందాక ఎగిరేవమ్మా గోరింకా గోరింకా తర్వాత విజయలక్ష్మి గారు కంటి కోకిల కోకిలకు అన్నది వీచినామనివో ఎన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జీభవ కౌగిళ్ళలో సఖీ సఖీ సుఖీ భవా సందిళ్ళలో కోకిల కోకిలకు అన్నది వేచినామని ఓ అన్నది ఆహా, ఆహా, ఆహా.
వెళ్ళిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మనందు నీడ కావా లోకం మనలో గిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా కోకిల కోకిల ఊ, అన్నది ఆహా, ఆహా, ఆహా. వేచినామని ఓ, అన్నది ఆహా 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 వాలు కళ్ళతో వీలునామ వీలు చూసి ఇవ్వు చాలు భామా వీలు కళలు ఇలనమ్మ వీరు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కోకిలకు అన్నది వీచినామని ఓ ఎన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జీవవా కౌగిళ్ళలో సఖీ సఖీ సుఖీ భవా సందిల్లలో తర్వాతి పాట అభిలాష బంతి చమంతి ముద్దాడుకున్నాయిలే మళ్ళీ మందారం పిల్లాడుకున్నాయిలే ఇద్దరనే సెలబడిగి ఇద్దరిని కలవమని ఇద్దరిని సిలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే తేనె వాగుళ్ళు మల్లె పూలల్లి తేలిపోదాములే గాలి వానల్లో మబ్బు జంటల్లి రేగిపోదాములే విసిరే కొస చూపే ముసురైపోతుంటే ఉసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే వేడెక్కి గుండెల్లో తలదాచుకో తాపాలలో ఉన్న తడియాచుకో ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే తరనే సెలవడిగి ఇద్దరిని కలవమని ఇద్దరిని సిలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే Thank you.
తరతా తరర తరరా పూత పిడవలు పుట్టు గోరింట ఒట్టు పెట్టిందిలే. ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గలు సిగ్గు తీరిందిలే. ఒదిగి వయసేదో ఒకటే బొమ్మంటే ఎదిగే వలపంత ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కోగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో. ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. మళ్ళీ మైదానం పిల్లడుకున్నాయిలే. ఇద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరని సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. తర్వాత పాట లా 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 లా. ఆహా ఓహో రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి. కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి. కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. కలలన్నీ పంటలై పండనేమో కలిసింది కన్నుల పండగేమో. చిన్ననాటి స్నేహమే అందమేమో అది నీటి అనురాగ బంధమేమో. తొలకరి వలపులలో పులకించు హృదయాలలో. తొలకరి వలపులలో పులకించు హృదయాలలో. ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు. ఆ మేళ తాళాలు మన పిల్లి మంత్రాలు వినిపించు వేళలు. ఇన్నిన్ని భావాలు రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి. అలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. చూశాను ఎన్నడో పరికి నీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో. హృదయాన దాచిన పొంగులేవో పరువాల పూచిన వల్లిలేవో. వన్నెల వానల్లు వనరైన జలకాలలో. వన్నెల వానల్లు
వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహదాలు మన కంటి పాపల్లో కనిపించు భూములు ఇన్నిన్ని కౌగిల్లో రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి పిల్లగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో లా 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 లా. ఉలిక్కి పడకు అల్లరి మగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోలా ముద్దులతో నీ రుద్దు రుద్దు మధ్యల తాళం వద్దు వద్దు అడసరి ఉలిక్కి పడకు అల్లరి మగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోలా పెళ్ళిళ్ళు కావచ్చేనమ్మా మొగుడుంటే అట ఆడించడమ్మా పేచికి రానంటే ఓ ముద్దు గుమ్మ పేకాడుకుందాము కాసేపు పోయమ్మా ముక్కటకొస్తావా ఉయ్యాలో నీ ఆట పట్టిస్తా ఇయ్యాలో ఓ కంత చెప్పమ్మా ఉయ్యాలో ఆ కౌంటు నీకెంత ఇయ్యాలో ముద్దుకు కౌంటు వద్దు వద్దు హద్దులు దాటే పొద్దు పొద్దు మగసిరి ఊలికి పడకు అల్లరి మగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోలా ముస్తాబు అయ్యారు అమ్మాయి గారు ఏం చెయ్యమంటారో చెప్తారా మీరు అత్తారు గుండకి అబ్బాయి గారు సిరుడరిస్తారా శ్రీవారు మీరు అందాక వచ్చాక ఉయ్యాలో నీకు అగచాట్లు తప్పేనా అడియాలో దొంగడు దొంగడి ఉయ్యాలో నాకు లొంగను అంటాడే ఇయ్యాలో సర్దుకుపోతే ముద్దు ముద్దు అత్తరు తీసి రుద్దు రుద్దు సొగసరివే ఊలికి పడకు అల్లరి మగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోలా
తర్వాత రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఆ రామనామం అనగనగా నీ వినగా వనమంతా పులకించి విరిజల్లులనక. ఓ రామ శ్రీరామ జయ రామ అంటూ పలుకే నారామ చిలుక. ఓ రామ శ్రీరామ జయ రామ అంటూ పలుకే నారామ చిలుక. ఆ రామనామం నువ్వు అనగనగా నీ వినగా వనమంతా పులకించి సిరిజల్లులక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఎదలోపల చెలరేగిన సుడిగాలుల చిరుమప్పులు తెరలన్నీ తొలగేనులే నేడు. అలనల్లన ఎనవెన్నెల సుధలులు కుచు వెలుగునులే నా రామచంద్రుడివి చూడు. చిలుక చిలుక చిన్నారి చిలుక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. తలతలమని ధగధగమని ఒగలలు కుచు గగనంలో విడిసిపడే ఒక తారక నేడు. చిరుగాలుల సిరిజోలల చిగురాకుల తూగాడుచు చిరునవ్వులు చిందునిదే చూడు. చిలుక చిలుక గారాలు చిలుక. ఓ రామ శ్రీరామ జయ రామ అంటూ పలుకే నారామ చిలుక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఆ రామనామంలో అనగనగా నీ వినగా వనమంతా పులకించి సిరిజల్లులక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. తర్వాతి పాట నిన్ను వీడిలే ఉండలేనంట. ఉన్న మాట నీకు చెప్పుకుంటా నిన్ను వీడినే ఉండలేనంట. ఉన్న మాట విన్నవించుకుంటా నీ జంట లేని జన్మమెందుకంట. ఇద్దరు ఏకమై ముద్దులే లోకమై వెయ్యేలిలా
చేదువై దీవించని ప్రేమ. ఉన్న మాట నీకు చెప్పుకుంటా, నిన్ను వీడినే ఉండలేనంట. చిన్న మాట ఉంచుకుంటా, నీ జంట లేని జన్మమెందుకంట. ఈ వరద గోదారి వారధిగా మారి చూపింది చిన్నారి నావలపు దారి. ఒట్టు వేసి చెబుతున్నా, నువ్వే నా అన్ని పొలాలమాలి. చూడగానే పోల్చుకున్నా, నువ్వే నా గుండె కోరుకున్న మజిలీ. ఉన్న మాట నీకు చెప్పుకుంటా, నిన్ను వీడినే ఉండలేనంట. చిన్న మాట ఉంచుకుంటా, నీ జంట లేని జన్మమెందుకంట. దాగి ఉన్న ప్రేమ కడలి ఇలా నిన్ను చూడగానే మేలుకుంది. గంగలా పొంగుతూ సంగమించరం మంది. ఉన్న మాట నీకు చెప్పుకుంటా, నిన్ను విడినే ఉండలేనంట. చిన్న మాట విన్నవించుకుంటా, నీ జంట లేని జన్మమెందుకంట. ఇద్దరూ ఏకమై ముద్దులే లోకమై నీలిలా ఉండాలని ముత్తైదువై దీవించని ప్రేమ. నైస్ సింగింగ్ అండి, చాలా బాగుంది పాట. తర్వాత పాట పల్లకిలో చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాని పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను గోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే. ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ.
గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట ఏతవమ్మ, మెట్టి నింట సీతవమ్మ. ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వుండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. రాజుగారికి చిరునవ్వు వచ్చే ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. చాలా బాగా వచ్చిందండి సాంగ్. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఎందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా వంపులో ఏమిటా సొంపులో. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఎందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు? మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు? మన్మధుడితో జన్మ వైరం చాటినప్పుడు. ఆరిపోని తాపము అంత చూసేదెప్పుడు? ఆరిపోని తాపము అంత చూసేదెప్పుడు? మంచులై వెచ్చని చిచ్చులైనప్పుడు, మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకు? మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకు? ఎందుకో ఎందుకు ఎవరితో పొందుకు? ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో? మంచు కురిసే వేళలో. సరే అండి, జస్ట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఒకసారి గట్టిగా ప్లీజ్. థ్యాంక్ యూ. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. ఆ తల్లి సేవ చేసుకుని బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసు అమృతమే చిందురా. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా, ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. కమ్మగా ఉందండి పాట అమ్మలాగే. తర్వాతి పాట చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి. చిరునవ్వుల తొలకరిలో. ఒక్క నిమిషం.
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో పలికెనులే హృదయాలే, పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో, తారలనే దివ్యలు చేసి వెలుగింతు నీ కన్నులలో. నీవే నా జీవనాడిగా, నీవే నా జీవనాడిగా ఎగసేను గగనాల అంచులలో. విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. ఒదిగిపోవు నీ నడకలలో, ఉరిమే మేఘాలన్నీ ఉలికి పడును నీ పలుకులలో. నీవే నా పుణ్యమూర్తిగా, నీవే నా పుణ్యమూర్తిగా ధ్యానించు నా మధుర భావనలో. ఓ మెరియునులే ఆ భావనలే ఇరుమేనుల అల్లికలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. ఆ పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. థ్యాంక్ యూ. వెరీ నైస్ సింగింగ్ సార్. నెక్స్ట్ కటకటాల రుద్రయ్య. ఎవరు గారు గ్యాపా? బ్రేక్. ఓకే. 4 గంటలు పాడారండి రామకృష్ణ గారు. 54 పాటలు. గంటకి సుమారుగా 14 పాటలు. మీరు ఇక్కడ రండి. దిలీప్ గారు ఇటు నుంచి ఫోటో దిగి. గంటకి 14 పాటలు పాడారు. ఇప్పుడు ఈ వరవళ్ళలో పాడినట్టయితే 13 గంటల్లో 182 పాటలు పాడటం జరుగుతుంది. 182 సాంగ్స్. ఇదే కనుక జరిగితే దీన్ని బ్రేక్ చేయటం చాలా కష్టం. గతంలో 129 పాటలు 12 గంటల్ని మరి దాదాపుగా ఆ గంటలు లెక్కేస్తే 6-7 అవర్స్లోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. జరుగుతుంది కాబట్టి. ఎనీహౌ
ఇప్పుడు 13 గంటల్లో తన టార్గెట్లో 4 గంటలు పూర్తయినాయి కాబట్టి డబల్ ఫిగర్ నుంచి సింగిల్ ఫిగర్కి వచ్చేసారు. ఇప్పుడు 9 గంటలు మిగిలి ఉంది. అంటే గంటకి 1 గంట అయిపోయింది అనుకోవటమే. రికార్డులో ఎప్పుడు అంతే ఉంటాయి. అమ్మాయి ఇంక 8 గంటలు ఉంది, 7 ఉంది, 6 ఉంది, ఇట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సింగర్కి అలానే ఉంటుంది. చూసేవాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది, పాడేవాడికి తెలుస్తుంది ఆ బాధ. అందువల్ల మీరు గ్లూకోజ్ వాటర్ అది తీసుకోండి. రామకృష్ణ గారు, గ్లూకోజ్ వాటర్ అది తీసుకోండి. అది అంతా బాగానే ఉంది కదా, వాయిస్ ఏం లేదు కదా, ఆ బీపీ అది ఓకే. ఈ సందర్భంగా గోపి గారు చిన్న బ్లెస్సింగ్స్ కానీ ఒక మెసేజ్ కానీ రండి. సేవా సదన్ సంస్థను స్థాపించి మిరియాల గోపీ కుమార్ గారు చాలా కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు గుంటూరులో. రండి గాంధీ గారు, మీరు కూడా రండి, ఊరికే నిలబడండి, రండి. ఈ లోపల రామకృష్ణ గారికి రెస్ట్ దొరుకుతుంది కొంచెం. ఆర్కే ఈవెంట్స్ అధ్యక్షులు రామకృష్ణ గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వారు సక్సెస్ఫుల్గా 180 సాంగ్స్ పాడతారని చెప్పి మనందరి ప్రగాఢ విశ్వాసం. వారికి ఆ భగవంతుడు ఆ శక్తి యుక్తుల్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి మా సేవా సదన్ కమిటీ సభ్యుల తరఫున, మన గాయని అందరూ గాయకులు అందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి రామకృష్ణ గారు గత కొద్ది కాలం నుంచి కొత్త బ్యానర్ పెట్టి జనరల్గా ప్రోగ్రామ్స్ నడుపుతూనే ఉన్నారు. మరి ఈ సాహసం చేయటానికి ఆయన పూనుకున్నారంటే ఆయనలో ఉన్న స్టామినాని, మరి ఆయనకున్నటువంటి గాత్రాన్ని బట్టి ఆయన ఏదో ఒక రికార్డు సృష్టించాలి అని సంగీతం మీద కానీ మరి పాటల మీద కానీ ఒక పట్టు రావాలి నాకు అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆల్ ద బెస్ట్ రామకృష్ణ గారు. మీ వాయిస్ కూడా బాగుండాలి, చివరి వరకు కూడా ఎటువంటి ఫెయిల్యూర్ జరగకుండా మంచిగా అన్ని పాటలు కూడా ఆలపించాలని చెప్పి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. రామకృష్ణ గారు ఈ యొక్క సాహసం మొదలుపెట్టిన తర్వాత ఇది ఒక యజ్ఞం లాంటిది. ఎందుకనంటే 13 గంటలు రెస్ట్ లేకుండా పాడటం అంటే, పాటలు మేము వినేటువంటి ప్రేక్షకులమే కానీ పాడేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ యొక్క శక్తి సామర్థ్యాలు. మనిషి నెగ్గాలి అంటే ఓర్పు కావాలి, ఏదైనా సాధించాలి అని అంటే ఒక మార్పు కావాలి. ఆ మార్పుని ఒక రికార్డు బద్దలు కొట్టడం కోసం ఈ యొక్క యజ్ఞంలాగా తీసుకున్నారు. రామకృష్ణ గారికి చివరి వరకు కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రేక్షకులు అందరి తరపున, అదేవిధంగా సేవా సదన కుటుంబ సభ్యుల తరపున, అదేవిధంగా నా పర్సనల్గా మాతృశ్రీ విద్యా సంస్థల తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం మరియు ఆశీర్వదిస్తున్నాం సార్. చివరి వరకు ఈ ప్రోగ్రాం బాగా జరగాలని చెప్పేసి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కళా సంస్థల అధినేతలకి, అట్లానే పాటలు పాడేటటువంటి సింగర్స్కి, అలాగే పాటలను ఆదరించేటటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో కార్యక్రమాల ద్వారా తన మాటలతో అనేక మందికి స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి తుములూరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఈ మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ ఆ కమిటీలో మెంబరు. ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. ఈ రికార్డ్స్ అనేది ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది. లాస్ట్ టైము మన పురుషోత్తం ప్రసాద్ గారు ఒక 12 గంటల పాటు 129 పాటలు పాడి అది సాధించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఎంకరేజ్ చేసి అతనికి ఆ రికార్డు వచ్చే విధంగా
దాన్ని గుర్తించి రికార్డు వచ్చే విధంగా చేయగలిగారు. చాలా సంతోషకరమైన. అదే స్ఫూర్తితో రామకృష్ణ గారు ఆ దారిలో వెళ్ళాలి, ఇంకా సాధించాలనేటటువంటి దాంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడు మనకి 12 గంటల్లో 129 పాటలు పాడారు. అంటే గంటలు అదేవిధంగా పాటలు రెండింటిని పరిగణలో తీసుకొని పురుషోత్తం ప్రసాద్ గారు అద్భుతం చేసి చూపించారు. ఆ అద్భుతాన్ని అనేక మందికి స్ఫూర్తిని రగిలిచ్చింది. దాన్ని చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి రామకృష్ణ గారిని అభినందిస్తూ రెండింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఛాలెంజ్ అనేది చాలా ధైర్యంతో చేయాలి, చాలా పట్టుదలతో చేయాలి, ఒక రకమైనటువంటి కోరికతో చేయాలి, సాధించాలనేటటువంటి దాంతో చేయాలి. మనం ఓన్లీ గంటలు తీసుకుని 13 గంటలే తీసుకుంటే పాడేవాళ్ళు మెల్లగా పాడే 6 పాటలు 7 పాటలు గంటలు పాడేసి 13 గంటలు కంప్లీట్ చేస్తారు, 14 గంటలు. అలా కాదు, 13 గంటల్లో ఎన్ని పాటలు పాడారు, అదొక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఇంకా ఎవరైనా స్ఫూర్తిగా తీసుకొని దాన్ని సాధించాలి. కష్టమైంది ఛాలెంజ్ అంటే. మనం వరల్డ్ రికార్డులోకి వెళ్తున్నాం కాబట్టి ఈ రెండింటిని కూడా పరిగణలోకి తీసుకొని వెళ్ళినట్లయితే మనం టైం వేస్ట్ చేయకుండా 5 గంటలు మనకు టైం ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తే ఎన్ని పాటలు పాడగలిగితే అన్ని పాటలు పాడతాడు. ఛాలెంజ్ కాబట్టి పాడగలిగినన్ని పాడగలుగుతాడు, పాడాలనేటటువంటి దాంతోనే ముందుకెళ్తారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సార్ పాటలు గంటలు రెండు కూడా జంట పక్షులు లాంటివి సార్, భార్యాభర్తలు లాంటివి. మనం వాటిని విడదీసి చూస్తే రెండు వీక్ అయిపోతాయి, ఈజీగా వేరే వాళ్ళు దానికి ముందుకెళ్ళిపోతారు. అందుకని రెండింటిని కలిపినప్పుడే ఒక ఛాలెంజ్, ఒక కష్టం ఉంటుంది. దాన్ని సాధించే వ్యక్తి కూడా ఒక అద్భుతం చేసి చూపించినప్పుడే దానికి ఒక విలువ కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు మా అందరిలో కూడా ఒక వ్యక్తి కాబట్టి, మా అందరినీ సపోర్ట్ చేసే వ్యక్తి కాబట్టి, మా అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి, ఎంకరేజ్ చేసే వ్యక్తి కాబట్టి రెండింటిని కూడా పరిగణలో తీసుకొని ఆ రికార్డుకి ఇంకా ఛాలెంజ్కి మీరు ఇంకా స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు. చాలదు, ఇప్పుడు 129 పాటలు బ్రేక్ చేయడానికే దాదాపు 2 ఏళ్ళు పట్టింది. బ్రేక్ చేసే ఆలోచనకి సాయంత్రం 9 గంటలకి బ్రేక్ అయిందని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వాలి. నేను ఇప్పుడు మన కార్యక్రమానికి విచ్చేసిన వెంకటేశ్వర్లు గారు, తహసీల్దార్ గారు, పోతురాజు గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇంకా మన నారాయణ గారు, ఇంకా సింగర్స్, అలాగే గోరంట్ల నుంచి ఈ ఇన్విటేషన్ చూసి బ్యానర్ చూసి గోరంట్ల నుంచి శివా గ్రీన్ వ్యాలీ నుంచి మా మిత్రులు వచ్చారు. 6 డజన్ మంది ప్రిన్సిపాల్స్, ఆఫీసర్స్ ఈ ఈవెంట్ని చూద్దామని గోరంట్ల నుంచి అలా వచ్చారు ఇక్కడికి. రండి సార్ ఒకసారి. సుధాకర్ గారు, వీరు సుధాకర్ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ దుగ్గిరాల. ఈ ఈవెంట్ చూద్దామని చెప్పి వాళ్ళు ఈ మధ్య మన సింగర్స్ గోరంట్ల శివా గ్రీన్ వ్యాలీలో వినాయక చవితి సందర్భంగా పాటలు పాడారు. ఆ సందర్భంగా చూసి ఇది తప్పనిసరిగా మేము కూడా చూస్తాం. ఒక 6 డజన్ మంది మిత్రులు వచ్చారు. వీరు డాక్టర్ సుధాకర్, దుగ్గిరాల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు. వీరు గ్రీట్ చేస్తారు. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఇది చాలా సాహసోపేతమైనటువంటి చర్య. ఛాలెంజ్ తీసుకోవడం అనేది మాటలు కాదు, 10 మంది మెప్పు కోసం కాదు, తనకు తాను ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ ఛాలెంజ్ నెగ్గాలనేటటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష ఉంటేనే ఛాలెంజ్ తీసుకుంటారు దేంట్లోనైనా సరే. అందులో ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ఈ కార్యక్రమంలో పాటలు పాడటం సామాన్యమైన విషయం కాదు. పాట పాడాలంటేనే చాలా రకాల మనకి లోపల దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉండాలి. అవన్నీ ఉంటేనే ముందు పాట పాడగలుగుతారు. పాట పాడటంతో పాటు ఆ పాటని ముందుకు తీసుకెళ్ళడానికి, తన కెరీర్ని మలుచుకోవడానికి, తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకోవడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసే ఛాలెంజ్. 129 పాటలతోటి 12 గంటలు దాన్ని ఛాలెంజ్ నేను బ్రేక్ చేస్తానని చెప్పి మాత్రమే రాలేదు రామకృష్ణ గారు. 180 పాటల 190 పాటల పాడి నేనే ఆ స్థానంలో ఉండాలనేటటువంటి కాంక్ష ఉంటేనే అక్కడ దాకా వెళ్ళగలుగుతారండి. ఖచ్చితంగా నా
నా రికార్డుని ఇంకొకళ్ళు ఎవరో బ్రేక్ చేస్తారనంటే నేను ఆ రికార్డు కోసం వెళ్ళను. నాదే రికార్డుగా ఉండాలి. 10 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా నాదే రికార్డుగా ఉండాలనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక. దాని కోరికని కూడా మేమంటే కాంక్ష అంటాం. ఆ కాంక్ష ఉంటేనే ఈ ఛాలెంజ్ తీసుకుంటారు. రామకృష్ణ గారిని నేను అందుకని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇందులో ఆయన అనుకున్నట్టుగానే సాధిస్తారని, ఆ రికార్డు ఆయన పేరునే ఉంటుందనేటటువంటి దాన్ని కూడా నేను ఆకాంక్షిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రామకృష్ణ గారు. ధన్యవాదాలు సార్. బ్రేక్ అనంతరం మళ్ళీ రామకృష్ణ గారు